చేగుంట మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న చిన్నారులకు అయిత పరంజ్యోతి తన చిన్న కుమారుడు కార్తికేయ మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా చిన్నారులకు కుర్చీలు మరియు టేబుల్ అందజేశారు. ఈ సందర్భంగా అయిత పరంజ్యోతి వడ్ల నవీన్ కుమార్ మాట్లాడుతూ చిన్నపిల్లలు వారి ఆనందం చిరునవ్వులు మనకు ఆశీర్వాదాలని, వారి కోసం ఎంత చేసినా తక్కువేనని తెలిపారు. వడ్ల నవీన్ కుమార్ అయిత కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకున్న చిన్నారులకు కుర్చీలు ఇవ్వడం చాలా సంతోషమని అంగన్వాడీ టీచర్లు అన్నారు. ఈ కార్యక్రమంలో అయిత పరంజ్యోతి, వడ్ల నవీన్ కుమార్, మాజీ ఎంపీటీ సైత వెంకటలక్ష్మి, సంజయరాణి, అంగన్వాడీ టీచర్లు రేణుక, వాణి, సుగుణ, పద్మ, ఆయాలు జ్యోతి, సంతోషమ్మ, అమ్మాలి సంఘం అధ్యక్షులు వెంకటేష్, ఎగ్గటి శేఖర్, కార్తికేయ, బన్నీ, బంటి, రామలింగం, రఘురాములు, సిద్ధిరాములు, స్టాలిన్, విష్ణు, సోమరాజు, పండు, వికాస్, చేతన్, శ్రీలేఖ, ఆయాలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. అంటే వీళ్ళొక్క నుంచి వీళ్ళ కొందరు నుంచి మంచిగా అడుగుతారు. ఐదునే మన చెవుట్లో మూడే అనుకుంటున్నా. ఇది అదే అది మూడు సిద్ధు క్లాప్స్ సిద్ధు సిద్ధు క్లాప్స్ కొట్టు క్లాప్స్ చేయరా ఇంటికి పోయినాక మమ్మీ చూపించి తినాలి. రాజు రాజు ఆ కుర్చీ తీసి అందరు కాంటీలు కూడా ఇచ్చేసి కార్తిక్ కుర్చీ తీసేస్తే ఈ కుర్చీలు ముంగడి పెడతాను. నవీనా కార్తిక్ కార్తిక్ ఇక్కడ రైట్ కార్తిక్ కార్తిక్ వీడియో తీసుకో వీడియో కార్తిక్ ఇక్కడ వీడియో తీసుకో వేసుకోమని కూర్చోమని అలా కూర్చోండి. అందరికి మంచిగా చిన్న క్లాప్ దగ్గర వేసుకోండి. ఇప్పుడు చెప్పండి ఒకసారి హ్యాపీ బర్త్డే అని చెప్పండి. అందరూ కొడుతున్నారు మీరు అంతే. అయ్యో హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డబ్బా డబ్బాది
ఉంటే జోబులు తీరా బయటకు తీసుకొని ఓల బర్త్డే ఇప్పుడు ఓల బర్త్డే బర్త్డే ఎవరిది తెలుసా? కార్తీకాన సిద్ధు ఈ శుభ సందర్భము ఏంటంటే ఈరోజు మా చిన్నబ్బాయి కార్తికేయ జన్మదినం, అలాగే మా తమ్ముడు నవీన్ కుమార్ ఇద్దరి బర్త్డే ఉన్న కారణంగా ఈ అంగన్వాడీ స్కూల్లో ఉన్న చిన్నపిల్లలందరూ కూడా చిన్నారులకు ఈ చిన్న కానుక ఇద్దామనే ఆలోచనతో ఈ బహుమతి ప్రదానం చేశాము. అలాగే ఈ చిన్నారుల చిరునవ్వులే మనకు ఆశీర్వాదాలే ఉండాలి. వీళ్ళిద్దరు కూడా ఈ చిన్నారుల నవ్వులతోని, ఈ చిరునవ్వులతో, వీళ్ళకి ఆశీర్వాదంతో వీళ్ళు మంచి ఎదిగి భవిష్యత్తులో వీళ్ళిద్దరు కూడా ప్రయోజకులై మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇద్దరు కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఈ ఇద్దరి పుట్టినరోజు కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన